హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జహదాస్ కిచెన్. నేను ఇప్పుడు చేస్తున్నాను మిస్మిల్లాబాద్ అండి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, మనం ముందుగా మిస్మిల్లాబాద్ చేయడానికి ఒక టబ్ తీసుకొని దాంట్లో రైస్ బియ్యం అండి. మీరు ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు. బాస్మతి, సోనా మసూరి, రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చు. ఏ కప్పుతో బియ్యం తీసుకుంటామో ఆ కప్పులో హాఫ్ పప్పు తీసుకోవాలి. పెసరపప్పు, అలాగే ఎర్రది పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఇవి నాలుగిటిని బాగా మిక్స్ చేసేసుకొని వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. దీనికి చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి బాగా నానాయి. ఇప్పుడు మనం చూడండి, కుక్కర్ పెట్టేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో టమాటాలు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు. చూడండి, ఆనియన్స్ టమాటాలు బాగా మగ్గించాలి ఆయిల్లోనే. ఇందులో వెజిటేబుల్స్ మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. నేను క్యారెట్, ఆలు మాత్రమే వేస్తున్నాను. చూడండి, వెజిటేబుల్స్ వేసినాక మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లోనే. చూడండి, 2 మినిట్స్ తర్వాత తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, కారం, మిస్మిల్లాబాద్ మసాలా అండి. ఇది బయట ఎక్కడైనా దొరుకుతుంది. అదొక 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, నానబెట్టేసిన బియ్యం వేసేసుకొని 1 గ్లాస్కి 2-3 గ్లాసెస్ వాటర్ అండి వేసేసుకొని మనం దీంట్లో ఒక 5 విజిల్స్ పెట్టేసుకోవాలి. చూడండి, 5 విజిల్స్ తర్వాత మిస్మిల్లాబాద్ అనేది బాగా రెడీ అయిపోయింది. మనకు ఈ విధంగా చేసేసుకోవాలి మెత్తగా. అలాగే కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 4 కాజు, అలాగే కరివేపాకు పోపు పెట్టుకోవాలి. మనము మిస్మిల్లాబాద్కి మెయిన్ వచ్చేసి పోపు పెట్టేసుకోవాలి. చూడండి, పోపు వేసేసుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది మిస్మిల్లాబాద్. మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే అంతే, సర్వ్ చేసుకొని తినేసేయడమే. చూడండి, తర్వాత వేసినాక బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని దీనిపైన కొద్దిగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే మిక్చర్, మీరు కావాలంటే నెయ్యి కూడా వేసేసుకొని తినండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.